గుంటూరు జిల్లా మంగళగిరి అమరావతి న్యూస్ 9 వార్తలకు స్వాగతం. ప్రజాబలంతో 3 వసంతాలు పూర్తి చేసుకున్న ఏఆర్ఎస్ పార్టీ మంగళగిరి బైపాస్ రోడ్లో గల ఆంధ్ర రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయంలో ఏఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావును పలువురు నాయకులు కార్యకర్తలు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జేకేఆర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీని ప్రారంభించి ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తయిందని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుండి అండగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు, రాజధాని రైతులకు, కార్యకర్తలకు, నాయకులకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను సమాన హక్కులు కల్పిస్తూ సీఎంలుగా చేయడమే ప్రధాన లక్ష్యంగా ఏఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగిందని అన్నారు. కూటమి పరిపాలనలో రాష్ట్రంలోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ అధికారం చేపట్టారని, ఆ తర్వాత కూటమిగా ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టేందుకు నారా చంద్రబాబు నాయుడు చివరిసారిగా అంటూ ప్రచారం చేసినందుకు ప్రజలు కూటమిని గెలిపించాలని చెప్పారు. ఈసారి నూతనంగా ఆవిర్భవించిన ఏఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మేనిఫెస్టోలో విడుదల చేసిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రంలోని ప్రజలను కోటేశ్వర్లుగా చేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వాస్తవం ఏంటంటే ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2019లో ఒక్క ఛాన్స్ అని జగన్ అన్న అడిగాడు, ఇచ్చారు. 2024లో ఆఖరి ఛాన్స్ అన్నాడు బాబు, ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి. ఈసారి కొత్త పార్టీకి, కోటేశ్వరరావు పార్టీ, ఏఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. ఈ 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేస్తారని చెప్పి నేను చెప్తున్నా. మన మేనిఫెస్టోలో కూడా మొత్తం విధి విధానాలు జడ్జ్ చేయడం జరిగింది. ఈ దీంట్లో ఉన్న విధంగా చేసి తీరుతాం. ఎందుకంటే గతంలో కూడా చెప్పారు, 2000 వీళ్ళందరూ 5 కోట్ల మంది ప్రజలు లేబర్ అంట. ఈ లేబర్కి ఏముంది, 2000 పడైతే ఓటేస్తారు మా పార్టీకి అని కొందరు అన్నారు. కొందరు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఈ లేబర్కి ఏముంది, 10 రోజులు 10 కోట్ల మందు పడైతే వాళ్ళ మొఖాన్ని ఓట్లు వేస్తారన్నారు. నాకు కడుపు రగిలిపోయి గుండె బాధేసి ఎందుకు ఇలా అంటున్నారు అని, అందుకనే మద్యం కూడా ఫ్రీ పెట్టా. 10 కోట్లకి 10 రోజులకు ముందే ఓటేసిన అవసరంలా 365 రోజులు 5 సంవత్సరాల బారుకి మద్యం ఫ్రీ. అలాగే ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు మేము పంపిస్తాం ప్రతి నెల కూడా మన పార్టీ అధికారంలోకి వస్తే. ప్రతిరోజు 5 సంవత్సరాల బారుకి మద్యం ఫ్రీ, ప్రతి నెల ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తాం మనం మేనిఫెస్టోలో. ఇంకా అది కూడా జడ్జ్ చేస్తాం. అలాగే దీనిలో మేనిఫెస్టోలో ఉండే మీరు చదువుకోండి, ఆలోచన చేయండి. అధికార పార్టీ వాళ్ళు, ప్రధాన ప్రతిపక్ష పార్టీల వాళ్ళు, లక్షల కోట్లు గడించిన వాళ్ళు ఓటుకు 5,000 10,000 ఇచ్చినా సరే ఓటు వేయొద్దు. ఈ ఏఆర్ఎస్ పార్టీ, ఈ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి ఓటు వేయండి. ప్రతి కుటుంబం ఈ మన మేనిఫెస్టోలో ఉన్న విధంగా 10 కోట్ల రూపాయల ఆస్తి పనులు చేద్దాం. ప్రతి కుటుంబం కూడా ఏ విధంగా చేయొచ్చో కూడా మన మేనిఫెస్టోలో రాసాం. శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు ఇలా రాస్తే ఈ విధంగా వెళ్ళొచ్చు అని. నేను నా కోసం కాదు పార్టీ స్థాపించింది, మీకోసం. నేను కోట్లు గడించాల్సిన అవసరంలా. మీరు ఆనందంగా ఉంటే మీ ఆనందమే నాకు లక్షల కోట్ల ఆస్తి. నా కోసం కదా, మీకోసం, మీ బిడ్డల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితికి ఓటేసుకోండి. ఈ కోటేశ్వరం చూసి ఓటేయండి. మీ అందరూ కూడా ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు అవుతారు. అలాగే మనం అనుకునే మొత్తం ఈ మేనిఫెస్టోలో ఉండే జరిగి తీరితే అన్ని సామాజిక వర్గాలు కూడా దప్పల వారీగా సీఎం పదవి కూడా ఇచ్చి తీరుతాం.